దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28:11. యెహోవా నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గొప్ప వాగ్దానం మన జీవితాల్లో ప్రభువారు నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. నీ ప్రభువు నిన్ను ఎంతగానో ప్రేమించి సమృద్ధి అయిన మేళ్ళు, సమృద్ధి మేలు, ఎలుతులేని మేలులు చేసే దేవుడు. ఏ కష్టాల చేత నువ్వు నలిగిపోతున్నావో ఆ కష్టాల నుంచి విడిపించి అంచెలంచెలుగా నిన్ను హెచ్చించి గొప్ప చేసి ఘనపరిచి నిన్ను ఆశీర్వదించే దేవుడు. ప్రతి విషయంలో నీకు తోడుండే దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరా, నీవెవరివైనా కావచ్చు, నీ ఇబ్బందుల నుంచి ప్రభువారు నిన్ను విడిపించగల సమర్థుడు. నీవు ప్రార్థించు. ఆ ప్రార్థన వెనుక ఎటువంటి దైవాశీర్వాదాలు వస్తాయో నీకు తెలియదు. నీ ప్రభు నీ జీవితాన్ని ఎంతగానో ప్రేమతో ప్రేమించి ఉద్ధరించే దేవుడు. నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. ఏ కష్టాల చేత నలిగిపోతున్నావు, ఏ ఇబ్బందుల చేత నలిగిపోతున్నావు, మనశ్శాంతి లేక అయ్యో నా స్థితి ఏంటి అని ఆందోళన చెందుతున్నావా? అయితే నీ ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి విషయంలో నీకు మేలు చేసి ఆదరించే దేవుడు. కాబట్టి ఎవరు భయపడకుండా అంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. అవును ప్రభువా, నీ ప్రజల ఎడల నీవు కృప చూపి మేలు చేసే దేవుడు ప్రభువా. సమృద్ధి మేళ్ళు నీ చేతిలో ఉన్నాయి. నీ ప్రజల మీద నీ కనికరం దిగివచ్చునుగాక. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. అలాగే మీ దాసులను కాపాడండి. కష్టాలు, బాధలు, ఇరుకు ఇబ్బందులు, వ్యాధులతో బాధపడే బిడ్డలకు యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అందరికీ మనశ్శాంతి, నెమ్మదిచ్చి స్వస్థతలు ఇచ్చి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.